హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. విండోస్ ఇన్సైడర్ ప్రోగ్రాంలో ఏ విధంగా మనం జాయిన్ అవ్వాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. విండోస్ ఇన్సైడర్ ప్రోగ్రామ్ అంటే ఇది ఒక రకమైనటువంటి బీటా టెస్టింగ్ ప్రోగ్రామ్ లాంటిదే. మైక్రోసాఫ్ట్ వాళ్ళు రిలీజ్ చేసేటువంటి విండోస్ అప్డేట్స్ కానీ లేదంటే కొత్త వెర్షన్ ఆఫ్ విండోస్ని కానీ మనం ముందుగా అంటే ఫైనల్ వర్షన్ రిలీజ్ చేసే కన్నా ముందుగానే మనం వాటిని ఎక్స్పీరియన్స్ అవ్వడం, ఆ తర్వాత వాటిలో ఏమైనా బగ్స్ కనబడితే వాటిని మనం మైక్రోసాఫ్ట్కి రిపోర్ట్ చేయడం కుదురుతుంది. ఏ విధంగా అయితే మనం ఆండ్రాయిడ్ 15 బీటా ప్రోగ్రాంలో జాయిన్ అవుతామో అలాగే iOS 18 బీటా ప్రోగ్రాంలో జాయిన్ అవుతాము. ఆ కొత్త సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి ఆ బీటా ప్రోగ్రాంలో కొత్తగా 18 స్టేబుల్ రిలీజ్ అవ్వకుండా ముందే మనం పబ్లిక్ అందరికీ రిలీజ్ అవ్వకుండా ముందే మనం కొంతమంది బీటా టెస్టర్ల కింద వాటిని ఎక్స్పీరియన్స్ అయ్యి అందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని గుర్తించి అవసరమైతే ఆయా సాఫ్ట్వేర్ ప్రొవైడర్స్, యాపిల్ అయితే యాపిల్కి, ఆండ్రాయిడ్, గూగుల్ అయితే గూగుల్కి మనం రిపోర్ట్ ఎలా చేస్తామో అలాగే ఇక్కడ మైక్రోసాఫ్ట్ కూడా ఇన్సైడర్ ప్రోగ్రాంలో కొత్త ఫీచర్స్ని, కొత్త వెర్షన్స్ని మనకి ముందుగా రిలీజ్ చేస్తుంది. అది మనం తీసుకుని వాటిని ఎక్స్పీరియన్స్ చేయడమే కాకుండా వాటిలో ఉండేటువంటి బగ్స్ని, ప్రాబ్లమ్స్ని, టెక్నికల్ ఇష్యూస్ని ఏమైనా ఉంటే మనం మైక్రోసాఫ్ట్కి కూడా దృష్టికి తీసుకురావచ్చు ఒక రిపోర్టింగ్ ఫీచర్ ద్వారా. అది ఏ విధంగా మనం ఇన్సైడర్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మీరు ఏంటంటే విండోస్ 11 సాఫ్ట్వేర్లో విండోస్ 11 రన్ చేస్తుండాలి. కంపాటబుల్ సిస్టమ్ ఉండాలి, ఒక మంచి స్పీడ్ కలిగినటువంటి సిస్టమ్ ఉండాలి. విండోస్ 11 రన్ అవ్వడానికి మినిమం రిక్వైర్మెంట్స్ ఏముంటాయో మీరు మైక్రోసాఫ్ట్ వెబ్సైట్లోకి వెళ్తే తెలుస్తుంది. మీకు మినిమం రిక్వైర్మెంట్స్ ఉంటే విండోస్ 11 సాఫ్ట్గా రన్ అవుతుంది. అటువంటి పీసీ ఉన్నప్పుడు మీకు ఒక మైక్రోసాఫ్ట్ అకౌంట్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది. విండోస్ ఇన్సైడర్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలంటే మైక్రోసాఫ్ట్ అకౌంట్ కంపల్సరీ. అదే అకౌంట్ మీరు ఈమెయిల్స్కి, అదే ఇతర మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్, MS ఆఫీస్ ఇలాంటి వాటి కూడా ఉపయోగిస్తూ ఉండాలి. ఆ మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉన్నట్లయితే మీరు విండోస్ ఇన్సైడర్ ప్రోగ్రాంలో ఈజీగా జాయిన్ అవ్వగలుగుతారు. అది ఏ విధంగా చూద్దాం. విండోస్ ఇన్సైడర్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి ముందుగా మన విండోస్లో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ ఎక్కడి నుంచి యాక్సెస్ అవుతారో వెళ్ళి సెట్టింగ్స్ యాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టమ్ని ట్యాప్ చేసిన తర్వాత లేదంటే హోమ్లోంచి కానీ ఇక్కడ విండోస్ అప్డేట్ అని రైట్ కార్నర్లో పైన ఉంది కదా, ఈ విండోస్ అప్డేట్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ విండోస్ యొక్క అప్డేట్ స్టేటస్ అనేది తెలుస్తుంది. ఇక్కడ లాస్ట్ చెక్డ్ టుడే 9:55 అనేది ఉంది. ఈరోజే అప్డేట్ ఏమున్నాయో చెక్ చేసాం. ఇలా కొంచెం పైకి కొంచెం స్క్రోల్ అయినప్పుడు లాస్ట్లో ఇక్కడ ఈ విండోస్ ఇన్సైడర్ ప్రోగ్రామ్ అనే ఒక ఆప్షన్ మనకు కనిపిస్తుంది. దాని మీద మనం క్లిక్ చేయాలి. ఆ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్ టు జాయిన్ ఇన్సైడర్ ప్రోగ్రామ్ టర్న్ ఆన్ ఆప్షనల్ డయాగ్నోస్టిక్ డేటా అని ఉంటుంది. దాన్ని మనం కంపల్సరీగా టర్న్ ఆన్ చేయాలి. ఇక్కడ సెండ్ ఆప్షనల్ డయాగ్నోసిస్ డేటా అనేటువంటి దాన్ని మనం ఆన్ చేయాలి. ఎందుకంటే మనం ఇన్సైడర్ ప్రోగ్రాంలో ఏదైనా విండోస్ ఫీచర్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు ఆ విండోస్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కానీ అది ఏ విధంగా రన్ అవుతుంది అనేటువంటిది మైక్రోసాఫ్ట్కి ఈ డయాగ్నోసిస్ డేటా ద్వారా తెలుసుకుంటుంది. మనం కూడా ఇక్కడి నుంచి రిపోర్ట్ చేయొచ్చు. దీన్ని ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్తే ఇక్కడ జాయిన్ విండోస్ ఇన్సైడర్ ప్రోగ్రామ్ గెట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ లింక్ అన్ అకౌంట్, మైక్రోసాఫ్ట్ అకౌంట్ని నేను లింక్ చేస్తాను. ఇక్కడ సూర్యం దేవల్ల outlook.comని నేను ఆల్రెడీ నా అకౌంట్ ఉంది కాబట్టి దాన్ని నేను ఇన్సైడర్ ప్రోగ్రామ్కి లింక్ చేసి నేను లాగిన్ అవుతున్నాను. ఇక్కడ చూజ్ యువర్ ఇన్సైడర్ ఛానల్, ఈ డెవ్ ఛానల్, బీటా ఛానల్ అనేది ఈ రిలీజ్ ప్రీసైడ్ ఈ ఛానల్స్, ఇక్కడ 4 ఛానల్స్ ఉంటాయి. ఇక్కడ రికమెండెడ్ ఛానల్ను మనం సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ చేయాలి. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ ఏ ఛానల్ రికమెండ్ చేస్తుందో అది చేయాలి. లేదంటే డెవ్ ఛానల్లో కానీ ఆ తర్వాత మిగతా ఛానల్స్ ఉన్నాయి కదా, క్యాంబ్రిడ్జ్ ఛానల్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒక ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. కానీ మన విండోస్కి ఇది రికమెండ్ చేసింది ఏంటంటే బీటా ఛానల్లో జాయిన్ అవ్వమంటుంది. మనం కంటిన్యూ చేద్దాం. మీకు ఒకవేళ డేవ్ ఛానల్ మీద అవగాహన ఉన్నట్టయితే డేవ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. కంటిన్యూ చేసినప్పుడు ఇది కొంత ప్రాసెస్ తీసుకుని యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఒక మోసలో కనీసం 30 Mbps అబవ్ యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేటువంటిది మీరు ఇన్సైడర్ ప్రోగ్రాంలో జాయిన్ అవుతున్నంతసేపు మన కనెక్షన్ అన్ఇంటరప్టెడ్గా ఉండాలి. ఒకవేళ కనెక్షన్ కనుక ఇంటరప్ట్ అయితే కనుక ఈ సర్వర్కి, మైక్రోసాఫ్ట్ సర్వర్ కనెక్ట్ అయ్యి మన డీటెయిల్స్ అక్కడ రిజిస్టర్ అయ్యి మనం ఎన్రోల్ చేసుకునేటువంటి ప్రాసెస్లో కొంచెం అంతరాయాలు కలుగుతాయి. కాబట్టి యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ని మీరు పెట్టుకుని ఒక మైక్రోసాఫ్ట్ అకౌంట్ని దగ్గర పెట్టుకుని మైక్రోసాఫ్ట్ అకౌంట్ తోటి లాగిన్ అవ్వాలి. ఆ మైక్రోసాఫ్ట్ అకౌంట్లో కూడా మీరు యాక్టివ్గా ఉండాలి.
ఈ ఫీచర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అయినప్పుడు మైక్రోసాఫ్ట్ అకౌంటు విండోస్ 11 మీ సిస్టంలో ఉండాలి. సిస్టమ్ రన్ అయ్యేటువంటి రిక్వైర్మెంట్స్ సరిపోయి ఉండాలి. విండోస్ 11 రన్ అయ్యేటువంటి సిస్టమ్ రిక్వైర్మెంట్స్ సరిపోయి ఉండాలి. ఇవన్నీ కూడా మీకు సూట్ అయినప్పుడు మీరు ఇన్సైడర్ ప్రోగ్రాంలోకి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇదంతా కూడా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ స్టెప్ 1 ఏంటంటే అకౌంట్ లాగిన్ అయ్యాం. స్టెప్ 2 ఏంటంటే బీటా ఛానల్, రికమెండెడ్ బీటా ఛానల్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. కంటిన్యూ అయ్యాం. స్టెప్ 3లోకి మనం వెళ్తాం. ఇప్పుడు తర్వాత మైక్రోసాఫ్ట్ ఇన్సైడర్ ప్రోగ్రామ్ అగ్రిమెంట్స్, ఇన్సైడర్ ప్రైవసీ స్టేట్మెంట్ని మనం అగ్రీ చేసి కంటిన్యూ చేసినప్పుడు సిస్టమ్ని రీస్టార్ట్ చేయమని అడుగుతుంది. ఒకసారి మన సిస్టమ్ రీస్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ మన సిస్టమ్ రీస్టార్ట్ అయ్యి సిద్ధంగా ఉంది. ఇక్కడ ఇన్సైడర్ ప్రోగ్రామ్ యొక్క స్టేటస్ని మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ విండోస్ అప్డేట్లోకి మళ్ళీ వెళ్ళి కింద మనం చెక్ చేస్తే విండోస్ ఇన్సైడర్ ప్రోగ్రాంలోకి వెళితే చెక్ విండోస్ అప్డేట్స్ ఫర్, ఇప్పుడు మనం ఇన్సైడర్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యాం అనమాట. ఇప్పుడు ఓపెన్ విండోస్ అప్డేట్స్ అనేది మనం క్లిక్ చేయాలి. అంటే ఇన్సైడర్ ప్రోగ్రాంలో మనకు రెగ్యులర్ అప్డేట్స్ కాకుండా మనకు ఈ డెవలపర్ ప్రివ్యూ లాగా ఏదైనా అప్డేట్ వచ్చిందేమో ఒకసారి చెక్ చేస్తే ఇక్కడ చెక్ ఫర్ అప్డేట్స్లోకి వెళ్ళి మనం ఇన్సైడర్ ప్రోగ్రాంలో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ విండోస్ 11 ఇన్సైడర్ ప్రివ్యూ 10.0.22635.4005 అనేటువంటిది ఒకటి రెడీగా ఉంది. ఇప్పుడు అది డౌన్లోడ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఇన్సైడర్ ప్రివ్యూ ప్రోగ్రాంలో మనం జాయిన్ అయ్యాము. అలాగే ఇన్సైడర్ ప్రివ్యూవర్స్ కోసం ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది రెడీగా ఉంది. అది డౌన్లోడ్ అవుతుంది. అది డౌన్లోడ్ అయిన తర్వాత అందులో ఏమేమైతే ప్రివ్యూల్లో ఫీచర్స్ ఉన్నాయో వాటిని మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి వీలుంటుంది. ఇలాగా రకరకాల ఫీచర్స్ ఏవైతే యాడ్ అవుతూ ఉంటాయో అవన్నీ కూడా మనకి ఇన్సైడర్ ప్రివ్యూలో మనకు అందుతూ ఉంటాయి. వాటిని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. వాటికి సంబంధించినటువంటి బగ్ రిపోర్టింగ్ చేయొచ్చు. మన ఎక్స్పీరియన్సెస్ని మైక్రోసాఫ్ట్తో పంచుకోవచ్చు. ఇంకా దాంట్లో మాడిఫికేషన్స్ ఏమైనా కావాలి అంటే మనం సజెస్ట్ చేయొచ్చు. ఈ రకరకాలైనటువంటి ఫీచర్స్ని మనం ఇన్సైడర్ ప్రివ్యూలో మనం పొందగలుగుతాం. ఒకవేళ మీరు ఏ కారణం చేతనైనా సరే విండోస్ ఇన్సైడర్ ప్రోగ్రామ్ నుంచి క్విట్ అయిపోవాలి, బయటకు వచ్చేయాలనుకుంటే దానికి మీరు మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ విండోస్ అప్డేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విండోస్ ఇన్సైడర్ ప్రోగ్రామ్ అని ఉంది కదా, అక్కడ యారో మీద క్లిక్ చేస్తే కింద మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ ఇన్సైడర్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఇవ్వాలి. ఇక్కడ లీవ్ ఇన్సైడర్ ప్రోగ్రామ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మనకి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏ ఈమెయిల్ ఐడి తోటి ఇన్సైడర్ ప్రోగ్రామ్కి లాగిన్ అయ్యారో అదే మెయిల్ ఐడి తోటి మైక్రోసాఫ్ట్ ఐడి తోటి లాగిన్ అయ్యి అడిగినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనం వాళ్ళకి ఇచ్చి లీవ్ ద ప్రోగ్రామ్ నౌ అని చెప్పేసి ఇక్కడ మనం క్లిక్ చేస్తే మీరు విండోస్ ఇన్సైడర్ ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేస్తారు. మీరు మళ్ళీ ఈ రెగ్యులర్ వెర్షన్స్లోకి వెళ్ళిపోతారు. ఇన్సైడర్ ప్రివ్యూ సంబంధించిన అప్డేట్స్ అవి కూడా మీకు రావడం ఆగిపోతాయి. ఇన్సైడర్ ప్రివ్యూలో మీకు ఏదైనా సరే ఒక ప్రాబ్లం కానీ సిస్టమ్ ఎర్రర్ కానీ బగ్ కానీ కనిపించినప్పుడు దాన్ని ఏ విధంగా రిపోర్ట్ చేయాలనే విషయం మీద వేరే వీడియో మీకు అందిస్తాను. ఇలాంటి టెక్నికల్ వీడియోస్ కోసం మీరు మీవాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చేటువంటి సబ్స్క్రిప్షన్ స్ఫూర్తితోటే నేను మరిన్ని మంచి వీడియోస్ని మీకు అందించగలుగుతాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. జై హింద్, జై భారత్.